తెలివైన పిల్లి మరియు కుక్క. ఒకప్పటి మాట ఇది. ఒక పిల్లి ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా ఒక పెద్ద కుక్క వచ్చి అడ్డంగా నిలబడుతుంది. కుక్కను చూసి పిల్లి భయపడిపోతుంది. అరెరే అరే ఈరోజు చచ్చానే. అరే వీడు నన్ను వదలడు. పరిగెత్తు పరిగెత్తు, త్వరగా పరిగెత్తు. కుక్క మరియు పిల్లిది జన్మ జన్మల వైరం కదా. అలా పిల్లి తన ప్రాణాలను కాపాడుకోవడానికి వెంటనే అక్కడి నుండి పారిపోవడం మంచిది అనుకుంది. అంతే, పిల్లి ఎంతో వేగంగా పరిగెత్తింది. కాని పాపం పిల్లి కుక్క కంటే కాస్త బలహీనురాలు. కొద్ది దూరం వెళ్లేలోగా కుక్క దాన్ని పట్టుకుంది. అరే, ఏం ఆలోచించావు? నా నుండి తప్పించుకొని ఎలా పారిపోతావు? ఈరోజు నిన్ను వదిలేదే లేదు. చెప్పు, నీ ఆఖరి కోరిక ఏమిటో? ఎందుకంటే నువ్వు నా చేతుల్లో చావబోతున్నావు. పాపం పిల్లి పరిస్థితి దారుణంగా మారింది. అది చాలా భయపడి చెమటలు కూడా పడుతున్నాయి. ఆ ఆ అయ్యయ్యో అయ్యో ఆ ఈరోజు నేను బ్రతకను. ఎందుకంటే చావు నా ముందరే ఉంది. అప్పుడు అది వెంటనే తన మెదడుకు పని చెబుతుంది. అంతే, తనకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు అది కుక్కతో ఇలా చెబుతుంది. ఒకవేళ నువ్వు నన్ను వదిలిపెట్టావే అనుకో, నీకు జీవితాంతం భోజనం తెచ్చి ఇస్తాను. నన్ను చంపావే అనుకో, ఈ రోజుకు ఆహారమై నీకు కడుపు నింపుతుంది. అంతే. కానీ నన్ను వదిలావే అనుకో, నేను నీకోసం ఎప్పుడూ కూడా భోజనం సిద్ధం చేస్తాను. ఆలోచించు, నువ్వు ఎప్పుడూ కష్టపడవలసిన అవసరం ఉండదు. తెలుసా, ఇది నీకు చాలా లాభమిచ్చే విషయం. ఆలోచించు. అలా పిల్లి తన మాటలతో కుక్కను వశపరుచుకుంటుంది. అప్పుడు కుక్క ఆలోచిస్తుంది. నిజమే చెబుతున్నావు. నేను ఎన్ని రోజులు ఇలా పరిగెత్తి పరిగెత్తి వేటాడాలి? ఒకవేళ నా కోసం ఎవరైనా భోజనం తెచ్చి ఇస్తే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది? అలా కుక్క పిల్లి మాటల్లో వచ్చేస్తుంది. అప్పుడది చెబుతుంది. సరే సరే, నిన్ను వదిలిపెడుతున్నాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు నన్ను మోసం చెయ్యాలనుకుంటే నీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. తెలుసా? గుర్తుంచుకో. అరే, మీరు మరీ చెబుతున్నారు. నా ఉద్దేశం మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు. అరే, మీరు నా జీవితాన్ని భిక్షగా వేశారు. నా జన్మంతా మరిచిపోను. అలా చెప్పి కుక్క ఆ పిల్లిని వదిలేస్తుంది. మరుసటి రోజు నుండే పిల్లి కుక్కకు ఆహారం తెచ్చి ఇవ్వడం మొదలుపెట్టింది. అది ఏది తింటుందో ముందుగా కుక్కకు భోజనం ఏర్పాటు చేస్తుంది. అలా ఉదయం సాయంత్రం ఆ పిల్లి ఆహారం తెచ్చి కుక్కకు ఇస్తూ ఉండేది. అలా కుక్క ఎంతో హాయిగా కూర్చొని తింటూ ఉండేది. అంతే, అది వేటకు కూడా వెళ్ళేది కాదు. అలా పరిగెత్తి పరిగెత్తే పని కూడా లేదు. ఒకరోజు కుక్క పిల్లి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కాని ఎంతసేపు ఎదురుచూసినా పిల్లి రానేలేదు. ఇక్కడ కుక్క మాత్రం ఆకలితో అలమటిస్తూ ఉంటుంది. ఎక్కడికి పోయి చచ్చింది పిల్లి? ఈరోజు దాన్ని నేను వదలను. నా భోజనం చేసే సమయమైంది. కాని పిల్లి చూస్తే మాయమైంది. ఇప్పుడు దాన్ని వెతికి వెతికి అంతు చూస్తాను. ఇలా ఆలోచించి కుక్క దాన్ని వెతకడానికి వెళ్తుంది. అలా కాస్త దూరం ఒక 5-6 అడుగులు వెళ్ళిందో లేదో కుక్కకు పిల్లి కనిపిస్తుంది. అది హాయిగా భోంచేస్తూ ఉంటుంది. అది చూసి ఆ కుక్కకు చాలా కోపం వస్తుంది. ఏయ్, నీకు ఎంత ధైర్యం? ముందు నా భోజనం గురించి ఆలోచించకుండా నీ భోజనం గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, మరియు ఈరోజు నువ్వు నీ మాటను నిలబెట్టుకోలేకపోయావు. నువ్వు నన్ను మోసం చేశావు. మరి నా భోజనం ఎక్కడ ఉంది? చెప్పు. అలా పిల్లి కుక్కను చూడగానే మొత్తం భోజనమంతా తినేస్తుంది మరియు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా కుక్క కూడా తన వెనక వేగంగా పరిగెడుతుంది. కాని ఇప్పుడు పిల్లి కుక్క కంటే వేగంగా పరిగెత్తింది. ఎందుకంటే ఇన్ని రోజులు కుక్క కూర్చొని తినడం వల్ల లావుగా తయారైంది మరియు
అది సోమరిపోతుగా కూడా మారింది. ఎందుకంటే తనకు వేటాడడం, పరిగెత్తడం అలవాటు తప్పిపోయింది కదా. హా, హా, హా. అయ్యో, పిల్లి ఇప్పుడు చాలా వేగంగా పరిగెత్తుతుంది. హ, ఈరోజు దాన్ని నేను పట్టుకోలేకపోయాను. ఇలా చెప్పి కుక్క అలసిపోయి అక్కడే ఆగిపోతుంది. కాని పిల్లి మాత్రం హాయిగా వెళ్ళిపోతుంది. ఇంకా అప్పటి నుండి పిల్లికి కుక్కకు భోజనం ఏర్పాటు చేయవలసిన అవసరమే లేదు. అందుకే చూశారా మిత్రులారా, ఎక్కువ రోజులు ఎవరైనా ఇతరులపై ఆధారపడి ఉండటం ఎంత ప్రమాదమో తెలుసా? అందుకే మనం మనకు కావాల్సిన వస్తువులు మరియు ఆహారం మనమే ఏర్పాటు చేసుకోవాలి. అవన్నీ మనమే స్వయంగా చేయాలి.